రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. కాక్రోచ్ జనతా పార్టీ దేశవ్యాప్తంగా చాలా ప్రధాన నగరాల్లో వాళ్ళు ఆందోళన చేయడం మనం చూస్తాం. ఢిల్లీలో చేశారు, నిన్నటికి నిన్న హైదరాబాద్లో చేశారు. సో ఇప్పుడు దీనిపైన పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. ఈ కాక్రోచ్ జనతా పార్టీ పైన కొన్ని సంచలన కామెంట్స్ కూడా చేశారు. మరి ఆయన అభిప్రాయంలో ఈ సిజేపీని ఎలా చూస్తున్నారు, మరి ఆ కామెంట్స్ మీద ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వర్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్తే అండి. మేడం, కాక్రోచ్ జనతా పార్టీ ఇప్పుడు చాలా మంది యూత్ దీనిపైన అంటే దీని వెనకాల నిల్చోవడం, ఈ ఉద్యమాల్లో వాళ్ళు చేస్తున్న ఆందోళనలో వెనకాల ఉండడం చూస్తున్నాం. ఢిల్లీలో ధర్నా చేశారు, బాగా మంది వచ్చారు. హైదరాబాద్లో చేశారు, బాగా మంది వచ్చారు. మరి ఇంత ఫాలోయింగ్ పెరిగిపోతుంది, ఎలా చూస్తారు? మరి పవన్ కళ్యాణ్ గారు కూడా దీని మీద రియాక్ట్ అయ్యి కామెంట్స్ కూడా చేశారని ఏం చేశారు మేడం? అంటే జనం వస్తే సక్సెస్ అయినట్ట. 2024లో జగన్మోహన్ రెడ్డి కూడా చాలా జనం వచ్చారు, కానీ ఓట్లు ఎవరికి వేశారు? కూటమికి వేశారు. జనం రావడం వేరు. మీకు ఒక క్లారిటీ ఉండాలి ఫస్ట్. ఇప్పుడు అభిజిత్ దీప్కే అనే అతను దేనికి పెట్టాడు? ఒక కాక్రోచ్ అనే ఒక ఆయన అన్నందుకు ఒక చీఫ్ జస్టిస్ ఎక్కడో ఉండి అమెరికాలో ఉండి పెట్టాడు. అసలు అభిజిత్ దీప్కే వెనకాల ఎవరున్నారు? అతనికి ఎవరితో లింకులు ఉన్నాయి? అది కూడా ముఖ్యంగా. ఇప్పుడు దేనికి పార్టీ పెడతాడు అంటే మోదీ మీద కోపం ఏంటి? ఇప్పుడు మీరు సీజే అన్నప్పుడు మోదీ మీద కోపం ఏంటి మనకు అర్థం కాల. ఇప్పుడు మోదీ మిమ్మల్ని ఏదైనా అంటే అప్పుడు మీరు మోదీ కోసం కౌంటర్గా అనొచ్చు. ఇప్పుడు ఎవరికి కౌంటర్గా పెట్టారు మీరు? మరి అంతలాగా సపోర్ట్ చేస్తామన్న కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు ఉన్నారా వెనకాల? కాంగ్రెస్ ఇండియా కూటమి ఉందా వాళ్ళకి? వాళ్ళ వెనకాల ఎందుకు లేదు? అది అనుమానం. అంటే అతను ఏ ఇంటెన్షన్తో వస్తున్నాడు, అతని వెనకాల ఎవరున్నారు, అతనికి ఎవరు సపోర్ట్ ఉంది, ఏ దేశాల సపోర్ట్ ఉంది, అన్ని దేశాల్లో అతనికి ఎందుకు అంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, భారతదేశంలో 9% ఎందుకున్నారు, ఇవన్నీ లెక్కలు తీయాలిగా. ఇంకొక విషయం అండి, నేను అడుగుతా, దక్షిణ భారతదేశం వాళ్ళు చేతకాని వాళ్ళలాగా ఉండిపో. ఎక్కడో ఉత్తర భారతదేశానికి చెందిన వాడు నేను పార్టీ పెడతాను మీరు అందరూ చేరండి అంటే దక్షిణ భారతదేశం వాళ్ళు చేవ తెచ్చున్నారా? లేదుగా. మనం ఎంతసేపు నార్త్ వాళ్ళనే మనం ప్రైమ్ మినిస్టర్ చేయాలని ఎందుకు అనుకోవాలి? ఇవాళ మనం ఎంత ఇస్తున్నాం ట్యాక్స్ రూపంలో, జిఎస్టీ రూపంలో? హౌ మచ్ వీఆర్ పేయింగ్ టు కేంద్రం. ఇప్పుడు అదే కదా, అందుకే కదా డీలిమిటేషన్ వచ్చింది. పిల్లల్ని కనమని అడిగింది అందుకే కదా. కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ఒక సౌత్ ఇండియన్స్గా, ఒక దక్షిణ భారతదేశానికి చెందిన పౌరులుగా మనందరం కూడా మనం నార్త్ ఇండియా నుంచి ఏమొచ్చినా మనం పట్టించుకోకూడదు. మన రీజనల్ పార్టీస్ మనం బలోపేతం చేసుకోవాలి. ఏ రాష్ట్రమైనా సరే రీజనల్ పార్టీలు దృష్టి పెట్టి, మీరు ఎప్పుడైతే నేషనల్ పార్టీతో కలిసి, ఎస్పెషల్లీ కాంగ్రెస్ తోటి, వాళ్ళందరూ సర్వనాశనం అవుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్కి బలం లేదు. బలం లేని కాంగ్రెస్తో రీజనల్ పార్టీస్ పెట్టుకున్నప్పుడు వాటి ఉనికిని కూడా కోల్పోతున్నాయి. అందుకు ఉదాహరణ డిఎంకే. వాళ్ళు డిఎంకే బయటపడింది కాబట్టి, అంటే 3-4 స్టేట్స్ కూడా లేదు వాళ్ళకి. ఇప్పుడు బీజేపీతో పెట్టుకుంది అనుకోండి, బీజేపీ వల్ల కూడా ఏం కలిసి రాదు. కాకపోతే పర్వాలేదు, చెప్పుకోవటానికి ఉంటుంది అంతే. బీజేపీ వల్ల డిఎంకేకి ఏమి కలిసి రాదు. వాళ్ళు ఏడీఎంకే బీజేపీతో ఉండడం వల్లే నష్టపోయింది, అయితే రెండో పొజిషన్కి వచ్చేది. కాబట్టి నేను అంటున్నది ఏంటంటే, రీజనల్ పార్టీస్ ఆలోచించుకోవాలి. అలా అయితే కూటమిలో బీజేపీ ఉంది కదండి, అంటే బీజేపీ లాభం కోసం ఉంది. ఇక్కడ టీడీపీకి జనసేనకి బీజేపీ వాళ్ళు కలిసి వచ్చేది ఏం లేదు. కాకపోతే ఎక్కడ కలిసి వస్తుంది? మన కేంద్రం నుంచి నిధులు రావడంలో ఇది కలిసి వస్తుంది. అర్థమైందా మీకు? కాబట్టి ప్రతి అంశాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. ఇవాళ ఒక కాక్రోచ్ జనతా పార్టీ వచ్చిందంటే, మన కాక్రోచ్ల వల్ల ఏం ప్రయోజనం? కాక్రోచ్లు మన ఇల్లు పాడు చేస్తాయి. కాక్రోచ్లన్నా బాగా ఉంచుతాయి, మన ఫుడ్ పాడు చేయదు. అలాంటి కాక్రోచ్లు మన ఎత్తున పెట్టుకోవాలా? ఇంకా చీమల్ని పెంచి పోషించవచ్చు. చీమలు కష్టపడతాయి. సో దీని మీద ఇవాళ పవన్ కళ్యాణ్ ఏం కమెంట్ చేశారంటే, నేను ఢిల్లీలో ఎందుకు సమావేశం పెట్టానంటే, క్రిమికీటకాల వల్ల బలవంతమైన సర్పం కూడా చనిపోయింది. కాబట్టి ఇలాంటి కాక్రోచ్ పార్టీల ట్రాప్లో ఎవరు పడకూడదు, ముఖ్యంగా మీరు. బికాజ్ వీళ్ళు దేశ సమగ్రతని భంగం చేయడానికి వీళ్ళు ఉన్నారు అనేది ఆయన చెప్తున్నమాట. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పినా మనమైతే
ప్రాంతీయతత్వాన్ని మర్చిపోకూడదు, ప్రాంతీయ పార్టీలను మర్చిపోకూడదు. నేను చెప్తున్నది అది. మనకి కేంద్రంలో ఉండే పార్టీల వల్ల ఒరిగేది ఏం లేదు. కాకపోతే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అనేది 12 ఏళ్ళు అయినా కూడా విడిపోయి ఇంకా రాజధాని లేదు కాబట్టి, మనకి పోలవరం పూర్తి కాలేదు కాబట్టి మనం కూటమిలో ఉన్నా పర్వాలా. ఇంతకీ మోదీ కూడా ఆలోచించి ఇస్తున్నారు కాబట్టి. రెండోది, మొన్న జగన్మోహన్ రెడ్డి కూడా కాక్రోచ్ అన్నాడు. అసలు దేనికి కాక్రోచ్ అన్నాడు ఆయనకే తెలియదు. ఏదో పదం దొరికింది కదా వాడేద్దాం అనుకున్నాడా, లేకపోతే నేను జంజీ అనుకున్నాడు ఆయన. జంజీ కిడ్స్ తెలివి తక్కువ వాళ్ళు కాదనుకుంటున్నాను నేను. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు. ఇప్పుడు జంజీ ఉండబట్టే వాళ్ళ టీవీకి వచ్చింది, లేకపోతే రాదు. కాబట్టి ఇవాళ కాక్రోచ్ని అంటే పులి అయితే, ఇప్పుడు ఇవాళ పులి కాదు జగన్మోహన్ రెడ్డి. పులివెందుల పులి కాస్త కాక్రోచ్గా మారిపోయింది. సో కాక్రోచ్ తోటి డేంజర్ అని చెప్తున్నా. 2029 కాక్రోచ్ వస్తుంది, జాగ్రత్త అని చెప్పాలేమో. 2.0 అంటున్నాడు, ఇప్పుడు 3.0 ఇది అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కాక్రోచ్ వస్తే ఇల్లు గొల్ల చేస్తుంది అనేది గుర్తుపెట్టుకోవాలి, అంటే నాశనం చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.